I greet every one of you in the matchless name of our Lord and Savior, Jesus Christ of Nazareth. నజరేయుడైనటువంటి యేసు మన ప్రభువైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. God is good, his mercy endureth దేవుడు forever. మంచివాడు, ఆయన కృప నిరంతరము నిలుచును. Psalm 119 verse 68, the Holy Bible says, God is good and he does only good. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 68వ వాక్యంలో బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, దేవుడు మంచివాడు, ఆయన నిత్యము మంచిని చేస్తాడు. So we also preach the good words, the encouraging words of God Almighty. His name is Lord Jesus. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి యేసు యొక్క మాటలు, మిమ్మల్ని ప్రోత్సహించే మాటలు మీతో పంచుకోబోతున్నాం. We are going to meditate an incident, a well-known incident from the Holy Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనకు అందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక సంఘటన మీతో పంచుకోబోతున్నాను. If you read Mark chapter 10 verse 46 to 52, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం నుండి 51వ వచనం వరకు మీరు చదివినట్లయితే, there we read about a blind man. His name is Bartimaeus. గుడ్డివాడైనటువంటి ఒక బర్తిమేయుని గురించినటువంటి సంఘటన అక్కడ మనకు కనబడతా ఉంది. As a keyword, as a promise, let us read Mark 10:51. ఇక్కడ మనకు వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. So Jesus answered and said to him, What do you want me to do for you? The blind man said to him, Rabboni, that I may receive my sight. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పెను. Here the Lord Jesus Christ is asking a man who could not see at all. చూడలేనట్టు ఒక అంధుడైన వ్యక్తిని యేసు ప్రభు వారు ఇక్కడ అడుగుతున్నారు. His business or profession or job is to beg every day to the people. ఈ వ్యక్తి యొక్క వృత్తి, తన జీవనాధారం ఏంటంటే ప్రజలందరి దగ్గర అనుదినము భిక్షాటన చేయడమే. In the hot sun he has to sit and beg. ఆ యొక్క ఎండలో, మండుటెండలో కూర్చొని అనుదినము కూడా భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు. In the dusty road he has to beg the people. దుమ్ము పడినటువంటి ఆ రోడ్లలో, మార్గములలో భిక్షాటన చేస్తూ ఉండేవాడు. Amma, Ayya, I'm a blind man. Please help me. Please help me. అమ్మా, అయ్యా, నేను గుడ్డివాడిని చూడలేనమ్మా, నాకు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అమ్మా అని అడుక్కుంటూ ఉండేవాడు. Perhaps if he had not begged properly and collected money, his parents would have rejected him or kicked him out. ఒకవేళ సరిగ్గా కనుక ఆ రోజు భిక్షాటన చేసి డబ్బు సంపాదించకపోతే తల్లిదండ్రులైనటువంటి వారు అతని ఇంటి నుండి బయటికి నెట్టేసేవారేమో. The parents would have said, you are a great burden to our family. ఆ యొక్క వ్యక్తిని చూసి, మరి మా కుటుంబానికి నీవు ఎంతో భారంగా ఉన్నావు అని చెప్తూ ఉండేవారేమో. Why did you come and born in our family? ఎందుకయ్యా నువ్వు మా కుటుంబంలోకి వచ్చి పుట్టావు? You are useless. నువ్వు ఉపయోగం లేని వాడు, No use at all. నీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. Go and beg. వెళ్ళిపోయి భిక్షాటన చేసుకో. If you don't beg properly, collect money, don't come to the house. నీవు కనుక సరిగ్గా భిక్షాటన చేసుకొని డబ్బు సంపాదించకపోతే ఇంటికి రావద్దు నువ్వు. He was a broken-hearted man. ఆ పగిలిన హృదయంతో ఉన్నాడు ఈ వ్యక్తి. There was nobody to show mercy to this man. అతని ఎడల కనికరము చూపడానికి ఎవ్వరూ లేరండి. No fault of him because he was born blind. It is not his fault. అతని యొక్క తప్పిదం ఏమీ లేదు, ఎందుచేత అతను గుడ్డివాడుగా పుట్టాడు. Are you in the same stage? నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? You may be telling, I am forsaken by everybody. నీవు కూడా చెప్తుండొచ్చు, అందరూ నన్ను తిరస్కరించేస్తున్నారు. I am like an orphan in this world. ఈ లోకంలో అనాథగా నేను ఉన్నాను. I don't want to live. నేను జీవించాలని కోరుకోవటం లేదు. I loved my husband, but he is not loving me. నా భర్తని ప్రేమించాను కానీ నా భర్త నన్ను ప్రేమించట్లేదు. My own parents are against me. నా సొంత తల్లిదండ్రులు నాకు విరోధులైపోయారు. Or I have lost everything in my life. నా జీవితంలో సమస్తము పోగొట్టుకున్నాను నేను. There is no peace. నా జీవితంలో సమాధానం లేదు. When I lost both my kidneys, నా 2 కిడ్నీలు పాడైపోయినప్పుడు, when doctors lost hope, డాక్టర్ నిరీక్షణ లేదని చెప్పినప్పుడు, I thought I am a burden for myself. నేను కూడా అనుకున్నాను, మరి నేను భారముగా తయారయ్యాను. And also I am a burden to my wife and only little daughter. నాకు మాత్రం కాకుండా నా భార్యకు, నా చిన్న బిడ్డకు మరి నేను భారముగా తయారయ్యాను అనుకున్నాను. Many times I prayed, Lord Jesus, take my life. అనేక సార్లు అడిగాను, యేసయ్యా నన్ను తీసేసుకోనని, నా ప్రాణం, I don't want to live. నేను బ్రతకాలనుకోవటం లేదు. But Jesus Christ అయితే ప్రభువైనటువంటి యేసు is asking this man, ఆయన యొక్క వ్యక్తిని అడుగుతున్నారు, what do you want? నేను నీకేం చేయాలని కోరుతున్నా. Before that, దానికంటే ముందుగా there was a great crowd following Jesus అనేక మంది జన సమూహములు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. because he spoke gracious words. ఆయన కనికరం కలిగినటువంటి మాటలు చెప్తా His ఉండేవారు. words are full of love and compassion. ఆయన
మాటలు ప్రేమతోను కనికరంతో నిండి ఉండేవి. His heart was always with the broken-hearted people. ఆయన హృదయం ఎప్పుడు కూడా పగిలిన హృదయం గల వారి కోసం వెతుకులాడుతూ ఉండేది. He moves with compassion. ఆయన కనికరముతో కదులుతూ ఉండేవారు. Matthew 14:14, the Holy Bible says, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే, whenever he saw the sick people, ఎప్పుడైతే రోగులైన వారిని ప్రభు చూశారో he was moved with compassion. ఆయన వారిని చూచి కనికరపడినట్టుగా వ్రాయబడింది. There is a brother, ఒక సహోదరుడు ఉన్నాడు. you feel lonely. నీ జీవితంలో ఒంటరిగా అనుభవం చెందుతున్నావు. There is nobody to encourage you. ఎవరు ప్రోత్సహించేవారు నీకు లేరు. You don't have any job, నీకు ఉద్యోగం లేదు, no proper income. సరైనటువంటి ఆదాయం లేదు. Many times you also say, I don't want to live in this world. చాలా సార్లు నీవు కూడా చెప్పావు, ఈ లోకంలో బ్రతకాలనుకోవట్లేదు. But Jesus Christ is asking, what do you want, my son? అయితే ప్రభుని యేసు అడుగుతున్నారు, కుమారుడా నీకు ఏం కావాలి? You will see the miracle. నీవు అద్భుతము చూడబోతున్నావు. God is going to lift you again. దేవుడు నిన్ను మరలా పైకి ఎత్తబోతున్నాడు. So also, అంత మాత్రం కాదు, there is a sister, ఒక సహోదరి ఉంది. because of the family problem, ఆ కుటుంబ సమస్యలను బట్టి, because your husband is living with another woman, నీ యొక్క భర్త వేరొక స్త్రీతో కలిసి జీవిస్తున్నావు. you are in tears. నీవు కన్నీరు విడుస్తున్నావు. You also said, take my life. చాలా సార్లు నీవు కూడా అన్నావు, నా ప్రాణం తీసేసి, I don't want to live in this ఈ world. లోకంలో బ్రతకాలని నాకు లేదు. But Jesus Christ, through this program, encouraging, what do you want, my daughter? ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభుని యేసుని అడుగుతున్నాడు, నా కుమార్తె నీకు ఏం కావాలి? God is seeing your tears. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడమ్మా. Surely your husband will come back. నీ భర్త మరలా ఖచ్చితంగా తిరిగి నీ దగ్గరికి వస్తాడు. This Bartimaeus, ఈ భర్తిమయి he cried, ఏడుస్తూ ఉన్నాడు, oh son of David, దావీదు కుమారుడా, have mercy upon me. నా మీద కనికరము చూపి, Have mercy upon me. యేసయ్యా కనికరము చూపి. He was pleading for the mercies of God. దేవుని యొక్క కనికరము కోసం, కరుణ కోసం కేకలు పెడుతున్నాడు. What is the meaning of pleading the mercy? దేవుని యొక్క కనికరము కోసం వేడుకోవటం అంటే ఏంటి? If you read Proverbs chapter 28, సామెతల గ్రంథం 28వ అధ్యాయము verse 13, 13వ వాక్యములో listen carefully. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. He who covers his sins will not prosper, but whosoever confesses and forsakes them will have mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. If you confess your sin నీ పాపములను అతిక్రమాలను ఒప్పుకుంటే, and forsake your నీ sin, యొక్క పాపముని విడిచిపెట్టేస్తే, God will make you to prosper. నీ జీవితంలో నిన్ను వర్ధిల్లులాగున చేస్తాడు దేవుడు. So this blind man asking for the mercy mean, Lord, I would have murmured, or I would have questioned why you created me as a blind man. Why should I suffer like this in the streets and dusty roads of this place? కాబట్టి ఈ యొక్క గుడ్డివాడు మరి ప్రవ్వా నువ్వు నన్ను కనుకరించమని అడుగుతున్నప్పుడు ఏమని అడుగుతున్నాడు? ప్రవ్వా, ఒకవేళ గుడ్డివాడికి నేను పుట్టినందుకు నేను సనుక్కున్నానేమో, లేకపోతే భిక్షాటన చేసుకుంటున్నందుకు ఎప్పుడైనా మరి నా హృదయంలో నీ మీద నేను విరోధంగా మాట్లాడలేమో అని చెప్పి అనుకున్నాను. So pleading for the mercy, కాబట్టి కనికరము and చూపించమని the Lord answered his prayer. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. So the first point, మొట్టమొదటిగా let us confess all our shortcomings. మొట్టమొదటిగా మన పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. Come to Jesus. యేసు ప్రభు దగ్గరికి రావాలి. So the most important thing, the Lord Jesus is a prayer answering God. మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనగా, మన ప్రభువైన యేసు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు. When I was in the hospital for kidney transplantation, మూత్రపిండ మార్పిడి కోసం నేను హాస్పిటల్ పడక మీద ఉన్నప్పుడు, I have only one daughter. She was only 3 or 4 years old at that time. ఆ సమయం ముందు నాకు ఒక కుమార్తె ఉంది, చిన్న కుమార్తె, 3-4 సంవత్సరాల వయస్సు. She cried to Jesus, యేసు సన్నిధిలో ప్రార్థన చేసింది. Jesus, యేసయ్యా, I want my daddy back again. మా డాడీ నాకు కావాలి. I don't want my daddy to be taken by death. ఈ యొక్క మరణము నా తండ్రిని మింగివేయడం నాకు ఇష్టం లేదు. Please give my daddy. నా యొక్క డాడీ నాకు తిరిగి ఇవ్వండి. All my friends, they are having their own daddies and mummies. నాకు మా యొక్క స్నేహితులందరూ కూడా వారి తల్లిదండ్రులను కలిగి ఉన్నారు. Please give my daddy. మా డాడీని నాకు ఇవ్వండి. Please heal my daddy. నా యొక్క తండ్రిని మీరు స్వస్థపరచండి. My little daughter was shedding tears. చిన్న బిడ్డ కన్నీరు విడిచి ప్రార్థన I చేస్తాడు. saw the face of my little daughter ఆ చిన్న బిడ్డ యొక్క ముఖాన్ని నేను చూస్తా ఉన్నా. in the hospital, at the deathbed. ఆ యొక్క మరణ పడక మీద నేను పడుకొని, My little daughter knelt down and prayed. ఆ యొక్క చిన్న బిడ్డ మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది మనసు. I do not know who taught her to pray in that age of 3 or 4. ఆ 3-4 సంవత్సరాల వయసులో మరి అలాగ ప్రార్థించడం ఆమెకి ఎవరు నేర్పించారో నాకు తెలియదు. Tears were rolling down on her cheeks. ఆ యొక్క కన్నీళ్లు ఆ కళ్ళ నుండి చెంపల మీదుగా కిందికి కారుతూ ఉన్నాయి. I also shed tears. నేను కూడా కన్నీరు విడిచాను. And she said, ఆ మంది, Jesus, యేసయ్యా, you will answer my prayer. నా ప్రార్థన మీరు జవాబిస్తారు. And then God listened to the prayers of my little daughter. మా చిన్న కుమార్తె యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. Today I am alive and doing God's ఈ ministry. రోజు నేను సజీవుడిగా ఉండి దేవుని సేవ చేస్తున్నాను.
Our God is a prayer answering God. మన ప్రభు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. Continue to pray. ప్రార్థన చేయడం కొనసాగించాలి. Secondly, what we see in this ఈ passage, యొక్క వాక్య భాగంలో మనం చూసే రెండవ అంశం ఏంటనగా, it is the love of Jesus. ఇక్కడ దేవుని యొక్క యేసు యొక్క ప్రేమ. Our God is love. మన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. 1 John 4:8. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. So that is why he asked, what do you want? అందుచేతన అడుగుతున్నాడు ఆయన, నీవు ఏమి చేయాలని కోరుతున్నావయ్యా? When Jesus asked this question, యేసు ప్రభువును ప్రశ్న అడిగినప్పుడు he is able to answer or solve or heal any manner of sickness or whatever your problems may be. మన జీవితంలో ఏ విధమైన సమస్యలైనా కష్టాలైనా ఏ వ్యాధులైనా స్వస్థపరచగల సమర్థుడై ఉన్నాడు. If I ask, what do you want? నీకేం కావాలి నేను అడిగితే, If you tell me, brother Arulraj, give me 10 lakhs of rupees. Sorry, I unfortunately asked the question to you. మరి నేను అడిగినప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి అరుణ్ రాజు గారు అంటే, అప్పుడు నేను అంటాను, పొరపాటున అడిగాను బాబు నిన్ను ఆ ప్రశ్న. But Jesus Christ is not like that. ప్రభువైన యేసు అలాగా ఉండడు. He's God Almighty. ఆయన సర్వశక్తిమంతుడు. He can create a blessing for you. నీ కోసము ఆశీర్వాదం He సృష్టించగలడు. can heal you. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. Because we are His children. ఎందుకంటే మనం ఆయన పిల్లలమయ్యాం. Like the Bartimaeus came to Jesus. భర్తిమయ్య ఏ రీతిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, He cried. ఆయన అంగలారుస్తున్నాడు. He cried. కన్నీరు పెడుతున్నాడు. And Jesus Christ, out of His great love and compassion, stood and asked, what do you want? గొప్ప కనికరముతో కదిలించబడి ప్రభు అడుగుతున్నారు ఏమనంటే, నీకు ఏమి చేయగోరుచున్నావు? All other people rebuked him. అందరూ కూడా ఆయనను గద్దిస్తున్నారు అక్కడ. Keep quiet. మౌనంగా ఉండు. We are the followers of మేము Jesus. యేసు యొక్క శిష్యులం, అనుచరులం. After all, you are a beggar, నీవేమో అడుక్కునేవాడు, sick man, నీవేమో బలహీనుడు, blind man, నీవు కళ్ళు లేనివాడు, poor man. పేదవాడు. Keep quiet, man. దయచేసి మౌనంగా ఉండు. They could not understand the agony of this man. ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న వేదన వారు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. That is the world. అదేనండి లోకం యొక్క People will not understand you. లోకమున్న ప్రజలను అర్థం చేసుకోరు. Your own kith and kin will not understand నీ you. సొంత బంధువులు చుట్టాలు నిన్ను అర్థం చేసుకోరు. Your own husband or wife or parents may not understand you. లేదా నీ భర్త నీ భార్య లేక నీ యొక్క బంధువులు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. Jesus knows all the affliction which you go through. నీ జీవితంలో ఎలాంటి వేదన భరితమైన పరిస్థితులు అనుభవిస్తున్నావో యేసుకి తెలుసు. His love. ఆయన ప్రేమై ఉన్నాడు. And the third one, మూడవదిగా Jesus stood there. ప్రభు అయినటువంటి యేసు నిలిచిపోయారు అక్కడ. That means the presence of God was there. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే యేసు యొక్క సన్నిధి ఆ స్థలంలో ఉన్నది. Let us read Psalm 9 verse 3. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుందాం. When my enemies turn back, they shall fall and perish at your presence. In the presence there is so much of power. ఆయన సన్నిధిలో గొప్ప శక్తి దాచబడి ఉంది. So the people who are rebuking this blind man, because of the presence of God, God said, call that blind man. You go and call that blind man. మరి యేసు ప్రభు నిలిచిపోయి ఆయన చెప్తున్నారు ఏమనంటే, వెళ్ళి ఆ భిక్షకుని దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. Same people who rebuked him once, అప్పుడు దాకా ఏ ప్రజలైతే ఆయనను గద్దించారో, Jesus could have directly called the Bartimaeus to him. నేరుగా భర్తిమయ్య దగ్గరికి వెళ్ళి భర్తిమయ్య ఇలా రమ్మని పిలవచ్చు యేసు ప్రభు. Jesus knows these people are criticizing, finding fault with the blind man. అయితే యేసు ప్రభు తెలుసు ఈ వ్యక్తి మీద వారు నింద మోపుతున్నారు, అతని మీద ఫిర్యాదు చేస్తా ఉన్నారు. And finally these people, when, oh, Jesus calling you. అప్పుడు ప్రభువైనటువంటి యేసు అన్నారు, వెళ్ళి తీసుకురమ్మని. కానీ వీళ్ళు వెళ్ళారు, యేసు ప్రభు నిన్ను పిలుస్తా. Broken hearted man or woman, ఎవరైతే పగిలిన హృదయంతో ఉన్నారో స్త్రీ పురుషులు గాని, are you shedding tears? కన్నీరు విడుస్తా ఉన్నారా? Nobody will call you. ఎవరు నిన్ను పిలవరు. Jesus calls you. యేసు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. He's a good God. ఆయన మంచి దేవుడు. He's a loving ఆయన God. ప్రేమ కలిగిన He's దేవుడు. a prayer answering God. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. His presence there is full of power. ఆయన శక్తి, ఆయన యొక్క సన్నిధిలో శక్తి నిండి ఉంది. The moment you are watching this program, hearing my word, your house is filled with the presence of God. నీవు యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుని వాక్యం వింటూ ఉండగా నీ గృహము దేవుని యొక్క శక్తితో నిండుతూ ఉన్నది. Surely the miracle is waiting for you. అద్భుతము కార్యము నీ కోసం నిశ్చయంగా వేచి ఉన్నది. Whatever your problem may be. సమస్య ఏదైనప్పటికీ కూడా. Not only that, అంత మాత్రమే కాదు. fourth one, నాలుగవదిగా God lifted all his sickness. అతని యొక్క వ్యాధిని అంతటిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. Yes, your sickness is going to be lifted up today. ఈ దినమందు నీ వ్యాధి నుంచి దూరం చేయబడబోతుంది. I am not the healer. నేను స్వస్థపరిచేవాడిని కాదు. Jesus Christ is a healer. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He is going to answer your నీ prayer. ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. There is a sister. ఒక సహోదరి ఉంది. Your name is Parvati. నీ పేరు పార్వతి. Parvati, పార్వతి, you are also a broken hearted woman. నీవు కూడా పగిలినటువంటి హృదయం గల స్త్రీగా ఉన్నావు. But the place where you are there, the presence of God is touching you. అయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆ స్థలంలో దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉన్నది. You have abdominal problem. నీకు మరి కడుపులో ఉదరంలో సమస్య ఉంది. The Lord is healing you. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. The
So he will lift up all your burdens. నీ యొక్క భారమంతటిని ఆయన తీసివేయబోతున్నాడు. Finally Jesus said, చివరిగా యేసు ప్రభు అంటున్నారు, thy faith has saved నీ thee. విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. Go. వెళ్ళుము. He was healed. ఆయన స్వస్థత పొందాడు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. My brother, my నా sister, ప్రియ సహోదరుడా సహోదరి, our God is a good ఆ God. దేవుడు మంచి దేవుడు. He is asking, what do you want? నీ అడుగుతున్నాడు, నువ్వు ఏమి చేయగోరుతున్నావు? Peace, నీకు ఏం కావాలి? joy, సంతోషం కావాలా? prosperity, సమాధానం కావాలా? అభివృద్ధి కావాలా? salvation of your husband, లేకపోతే నీ భర్త యొక్క రక్షణ కోరుతున్నావా? financial blessing, ఆర్థికమైన ఆశీర్వాదములు? you want a job, లేకపోతే ఉద్యోగం కావాలా? you want a baby because you are not having the child after long time after your marriage. వివాహం అయిన తర్వాత ఇంకా చాలా సంవత్సరాలు బిడ్డలు కలిగకుండా ఉన్నావా? Jesus Christ is there. ప్రభు అయినటువంటి యేసు ఉన్నారు. He will not leave you. ఆయనని విడువడి ఎడబాయడు. Go in peace. సమాధానము కలిగి వెళ్ళు. Have faith in Jesus. యేసునందు విశ్వాసం ఉంచు. I want to pray for you. నీ కొరకు ప్రార్థన చేయాలని You కోరుతున్నాను. cry to God. అందరూ కూడా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన He చేయండి. will answer your నీ prayer. ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, wherever they may be listening the word of God, ప్రభువా ఏ స్థలంలో ఉండి నీ వాక్యమును వారు వింటూ ఉన్నా touch them, Lord. ప్రతి ఒక్కరిని తాకు నాయన. Touch them. తాకండి. Santosh, సంతోష్ అనే సహోదరుడు, Brother Santosh, బ్రదర్ సంతోష్, you are also watching this program. నీవు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు. And the Lord says, ప్రభు చెప్తున్నాడు నీతో, my power is touching you. నా శక్తి నిన్ను తాకుతూ ఉన్నది. I'm going to use you in the later days mightily. రాబోయే దినాల్లో నిన్ను శక్తివంతంగా బలంగా వాడుకొనబోతున్నా. You are asking for the spiritual blessing. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కోసం నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. The hand of the Lord is touching you. దేవుని హస్తం నిన్ను తాకుతూ ఉన్నది. Brother Kriparao, బ్రదర్ కృపారావు గారు, there are so much of burdens pressing you day and night. అనుదినము దివారాత్రములు అనేక భారాలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయి. You are not able to sleep. నిద్రపోలేకపోతున్నారు. But the grace of God is touching you. దేవుని కృప నిన్ను తాకుతూ ఉంది. Raji, రాజీ అనే సహోదరి, yes, Sister Raji, సిస్టర్ రాజీ, your tears have come to my presence. నీ కన్నీరు నా సంధికి చేరింది. I am blessing you. నేను ఆశీర్వదిస్తున్నాను నిన్ను. You shall see the miracle in the life of your children. నీ యొక్క బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు చూడబోతున్నారు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Lord. యేసయ్యా నీకు వందనాలు. In the name of Jesus. యేసు నామములో Every cancer I rebuke it in the name of Jesus. ప్రతి విధమైన క్యాన్సర్ వ్యాధిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నా. Those who are suffering from heart problem. ఎవరైతే గుండె వ్యాధులతో బాధపడుతున్నారో, There's a person. ఒక వ్యక్తి ఉన్నారు. Doctor said your heart has to be operated. వైద్యులు చెప్పారు మీ గుండెకి ఆపరేషన్ చేయాలని. The power of the Lord is touching you. దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉంది. You are healed. నువ్వు స్వస్థత You are పడుతున్నావు. healed. నీవు స్వస్థత There is పొందుతున్నావు. another person with the full of skin problem. ఒక వ్యక్తి ఉన్నాడు, శరీరం అంతా వ్యాధితో ఉన్నాడు. By the stripes you are healed. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుతుంది. All the medicine tried are not useful. It is not healing you, but today the power of God is healing you. ఇప్పటి వరకు నీ ఉపయోగించినటువంటి మందుల వల్ల ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయింది, కానీ దేవుని శక్తి నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. Those who are suffering with the financial problem, ఎవరైతే ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో, lift them again. ప్రభువు వారిని లేవనెత్తండి నాయన. Whatever they have lost, let them get it back again. ఏదైతే వారు పోగొట్టుకున్నారో మళ్ళీ తిరిగి అది పొందుకున్నట్టు చేయండి. Thank you, Lord. That is a sister. You have a fibroid in the uterus. It is disappearing. యేసునకు మహిమ కలుగును గాక. ఒక సహోదరు ఉంది, ఆమె యొక్క గర్భకోశంలో ఒక కంటి ఉంది. Every kidney problem be healed. అది అదృశ్యమైపోతుంది. ప్రతి విధమైన మూత్రపిండ వ్యాధి స్వస్థపడును గాక. In the name of Jesus. యేసు నామములో Every boil or tumor disappear in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్క కంటి అది అదృశ్యమగును గాక. Every problem in the bones be healed. ఎముకల్లో ఉన్న ప్రతి వ్యాధి స్వస్థపడును గాక. Every spinal cord problem be healed. ప్రతి వెన్నెముక వ్యాధులు స్వస్థపడును Every గాక. joint pain be healed. ప్రతి విధమైన కీళ్ళ నొప్పులు స్వస్థపడును గాక. Arthritis I command to leave. వాతవ నొప్పులను యేసు నామములో గద్దిస్తూ ఉన్నా. Thyroid disappear in the name of Jesus. థైరాయిడ్ యేసు నామములో అదృశ్యమగును గాక. Bless them, Lord. ప్రభువు వారిని ఆశీర్వదించు. Cover them under their precious blood. నీ రక్తముతో వారిని కప్పండి. Whatever they have asked, వారు ఏదైతే అడుగుతున్నారో in the holy name of Jesus, grant it, Lord, పరిశుద్ధుడైన యేసు నామములో వారికి దయచేయమని according to thy will. నీ యొక్క చిత్తము చొప్పున. I know you are going to raise testimonies. అనేకమైన సాక్ష్యములు నీ కోసం లేవనెత్తబోతున్నావు మాకు తెలుసు. Thank you for answering my మా prayer. ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు In వందనాలు. Jesus' matchless name I pray. అసమానుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. People of God say amen. దేవుని ప్రజలందరూ కలిసి ఆమేన్ అని చెప్తారు. God bless you. ఆమేన్.